రిపోర్ట్లో టీఎస్ అప్డేట్స్లోకి వెళితే తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో గంజాయి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని నగర ఏసీపీ రమణమూర్తి అన్నారు. ఇదే అంశం మీద ఏసీపీ రమణమూర్తితో మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో యువత డ్రగ్స్కు అలవాటు పడుతుంది. ఇప్పటికే గంజాయి మత్తులో తూగుతున్న యువతకి దిశానిర్దేశం చేస్తుంది పోలీస్ శాఖ. అనేక సందర్భాలలో యువతని మేల్కొల్పుతూ అనేక కార్యక్రమాలలో ప్రధానంగా యువతని చైతన్యపరుస్తూ ప్రధానంగా యువత గంజాయి వైపు మళ్ళకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంది. అయినప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో గంజాయి స్మగ్లర్లు ప్రధానంగా యువతని ఏదైతే అటువైపు మళ్లించేటువంటి చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖ తెలంగాణ రాష్ట్రంలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ప్రధానంగా ఈ అంటే రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతంలో ప్రధానంగా బయట నుంచి వస్తున్న సందర్భంలో ఇక్కడ పోలీస్ శాఖ సీరియస్గా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే గంజాయి రవాణా కానీ అట్లాగే డ్రగ్స్ సంబంధించినటువంటి ఎలా నివారణ చేపడుతున్నారనే అంశం మీద ఖమ్మం ఏసీపీ రమణమూర్తి గారు మనతో ఉన్నారు. సార్, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాయి. సార్, చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఖమ్మం సరిహద్దు ప్రాంతంగా ఉన్నది. బయట నుంచి ఏదైతే గంజాయి రవాణా అవుతుంది, డ్రగ్స్ కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ గతంలో చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఇప్పుడు ఇంకా సీరియస్గా యువతని పాడు చేయటం కోసం చేస్తున్న ప్రయత్నాలను అరికట్టడం కోసం మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ప్రధానంగా ఖమ్మం నివారణ చర్యలు అంటే గంజాయి రాకుండా ఉండటానికి నివారణ చర్యలు ఏం చేపడుతున్నారు? ఇప్పుడు ఖమ్మం భద్రాచలం బార్డర్ ఉంది కాబట్టి అటునుంచి సీరేలు అటునుంచి గంజాయి రవాణా ఇటు వస్తుంది కాబట్టి దానికోసం ప్రత్యేకంగా మనం చెక్ పోస్టులు పెట్టాము. గంజాయి రవాణా అని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుందో చెక్ చేస్తున్నాము. ప్లస్ ఇంతకుముందు కూడా మనకి ఇవే చెక్ పోస్టులో చెక్ చేసి వాళ్ళని పట్టుకుంటున్నాము. ప్లస్ ఇంతకుముందు కన్జ్యూమర్స్ ఎవరో లిస్ట్ చేసి కన్జ్యూమర్స్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో చూసి దాని రూట్ కాజ్ పోయి వాళ్ళ మీద పెడ్లర్స్ కూడా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి ఎవ్రీ వీక్ వాళ్ళని పోలీస్ స్టేషన్కి అటెండెన్స్ చూసుకొని ఎవ్రీ వీక్ వాళ్ళు ఎట్లా ఉన్నది వాళ్ళ పరిస్థితి ఏంటో చూసి మళ్ళీ వాళ్ళు ఏమైనా మళ్ళీ తెచ్చుకుంటున్నారా, వేరే మార్గాల ద్వారా తెచ్చుకుంటున్నారని ఎవ్రీ వీక్ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో సిఐలు వాళ్ళని కౌన్సిలింగ్ చేసి దీన్ని మానిటర్ చేస్తున్నారు, వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు. దీనిలో కూడా తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలి. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో అని వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి. ప్లస్ ఇక్కడ లోకల్ పబ్లిక్ కానీ ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే ఇమీడియట్గా మనకు టోల్ ఫ్రీ నెంబర్స్ కాల్ చేసినా కూడా ఎక్కడికి చేసినా కూడా ఇమీడియట్గా పోలీసే రెస్పాన్స్ చేస్తుంది. ఇప్పటికీ ఈ సంవత్సర కాలంలో ఎన్ని గంజాయి కేసులు అయినాయి, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంది, ఎంతమంది అంటే వాటి కేసుల్లో ఉన్నారు? ఇప్పుడు ఈ ఇయర్ 2025లో ఖమ్మం డివిజన్లో 38 కేసులు అయినాయి. దాదాపు 300 కేజీల గంజాయి రికవర్ చేసినాము. దీనిలో కూడా పెడలర్స్తో పాటు కన్జ్యూమర్స్ దాదాపు 170 మంది అంటే ఫస్ట్ టైం వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసినాము. వాళ్ళ పేర్లు కాకుండా వాళ్ళ పేరెంట్స్కి కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకా ఫ్యూచర్లో కాకపోతే వాళ్ళకి నోటీసులు ఇచ్చి చిన్న క్వాంటిటీ కాబట్టి నోటీస్ ఇచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు. మనం కూడా పోలీసు శాఖ తరఫు నుంచి ఎప్పుడో ఎవ్రీ వీక్ వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేసి పంపిస్తున్నాం. అంటే ప్రధానంగా ఈ 13 సంవత్సరాల నుంచి 15, 20, 30 సంవత్సరాల దాకా ఉన్నటువంటి యువత ఎక్కువ దీనికి అట్రాక్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళ నివారణ కోసం అంటే యూత్ని ఏదైతే ఇటువైపు మళ్లించుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ ఒకవైపు 2 అవేర్నెస్ కార్యక్రమాన్ని ఎలాంటి చేపడుతున్నారు? దీనికి అవేర్నెస్ డీజీ గారు, మా రాష్ట్ర డీజీ గారు, డీజీ టీఎస్ నాబ్ గారు ప్లస్ సిపి గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు స్కూళ్ళల్లో కాలేజీల్లో మా లోకల్ సిఏలు నేను వెళ్ళి చెప్తూనే ఉన్నాము. ప్లస్ ఎవ్రీ స్కూల్, కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్లో యాంటీ డ్రగ్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు ఇమీడియట్గా పాస్ చేస్తే ఫస్ట్ ఆ పిల్లగాడి పేరు తెలియకుండా వాడిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అవన్నీ మానిటర్ చేస్తున్నాము. మానిటర్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఇమీడియట్గా వాటిలో ఆ స్కూళ్ళల్లో కాలేజీల్లో రాకుండా దాన్ని నివారిస్తున్నాం. అంటే యువతకి మీరు పోలీస్ శాఖ నుంచి ఏం సందేశం వదలుచుకున్నారు? ఈ డ్రగ్స్, ఈ మాదక ద్రవ్యాలు, ప్రధానంగా ఈ గంజాయి వాటి పట్ల యువతకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? డ్రగ్స్ అనేది అది తీసుకోవద్దు. తీసుకుంటే మీ ఫ్యూచర్ అనేది అంధకారం అవుతుంది. ఎందుకంటే డ్రగ్స్ తీసుకుంటే మీకు ఉపయోగం ఏమి ఉండదు, మీ మత్తులో ఉంటుంది తప్ప మీ ఫ్యూచర్ మీ మీద ఎన్నో కళలు పెట్టుకుంటే మీ తల్లిదండ్రులకు మీరు నష్టం చేకూరుస్తారు తప్ప లాభం ఏం చేకూరరు. మంచి భవిష్యత్తుని మీరు కోల్పోతారు. డ్రగ్స్కి దూరంగా ఉండాలి. నో టు డ్రగ్స్ అని చెప్పి చెప్తారు.
ఏదైతే డ్రగ్స్కు దూరంగా ఉండండి, మీ ఉజ్వల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తుని ఏదైతే మీరు తీర్చిదిద్దుకోండి. ఎక్కడైనా ఏదైనా విషయాలు ఉంటే మాకు పోలీస్ నోటీస్ తీసుకురండి, ఖచ్చితంగా నివారణ చర్యలు చేపడుతున్నాము. డ్రగ్స్ మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాము, గంజాయి వాడేటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఖమ్మం ఏసీపీ రమణమూర్తి గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్ర రవి, 99 టీవీ ఖమ్మం.